ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క జన్మకు సంబంధించి అనేకమైనటువంటి బోధలు మరి దృక్పథాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక పాకలో జన్మించారా, లేకపోతే ఆయన ఒక కేవ్లో ఒక గుహలో జన్మించారా అని డిఫరెంట్గా చెప్పేటటువంటి బోధలు మనం వింటాం. అప్పుడు వచ్చినటువంటి జ్ఞానులు ముగ్గురా, నలుగురా, లేకపోతే 12 మందా, లేకపోతే 22 మందా, విభిన్నమైనటువంటి మరి ఆ విషయాన్ని గురించినటువంటి సంగతులు కూడా మనం వింటాం. నక్షత్రము ఒక్కట, లేకపోతే అది ఒక నక్షత్రపు రాశ అని వివిధంగా డిఫరెంట్గా చెప్పేటటువంటి బోధలు కూడా మనం వింటాం. ఈ రీతిగా ఈ కాలంలో మరి విశేషంగా మనము బోధలను వింటూ ఉన్నప్పుడు మరి చాలా క్రిస్మస్ మెసేజెస్ మనం ఆలయంలో వింటున్నాము. అలాగే మనకు సోషల్ మీడియా ద్వారా అనేక మంది మరి యూట్యూబ్స్లో వారు పెట్టేటటువంటి సందేశాలను మనం వింటున్నాము. చాలా క్రొత్త విషయాలు మేము కనుగొన్నామని మరి చెబుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఈ బోధలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ బోధలన్నింటిలో కూడా కేంద్ర స్థానం ఒకటే. గుహలో అయితే ఏంటి, పశువుల పాకలు అయితే ఏంటి, ఏసై పుట్టారు, మనకు కావాల్సింది అది కదా. ఆ రోజు చూపించినటువంటిది ఒక నక్షత్రమా లేకపోతే ఒక కాన్స్టలేషనా, ఏదైతే అయింది, యేసుప్రభు జన్మించారు, జ్ఞానులు వచ్చారు కదా. లేకపోతే వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే వాళ్ళందరూ వచ్చి యేసయ్యని ఆరాధించారు కదా. మనకు కావాల్సింది ఏంటంటే ద కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ క్రిస్మస్ కాలంలో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ టు బి ఫోకస్డ్. క్రిస్మస్కు మూలమైనటువంటి కర్త ఆయన మీద మనము దృష్టిని మనము నిలుపవలసి ఉన్నది. చాలామంది చాలా సవాళ్ళు చేస్తారు. యేసుప్రభు 25వ తారీఖున పుట్టాడని నిరూపిస్తే నేను ఇన్ని కోట్లు ఇస్తా అని ఒక ఆయన బయలుదేరాడు. అంటే వీళ్ళు ఎలాగ నిరూపించలేరని. నిజంగా నిరూపించగలిగింది అయితే ఆయన ఏమవుతాడు? ఏమండి, ఆయనే బికార్లా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ 10 కోట్లు ఇస్తానని ఆయన సవాల్ చేశాడు. ఇలాగున చాలా విషయాలు లోకంలో మరి ఆవరించి ఉన్నటువంటి విషయాలను మనము చూస్తాము. డిసెంబర్ 25 కదా పండుగ. మరి 24వ తారీఖు రాత్రి ఎందుకు చేసుకుంటున్నాము అని ఎప్పుడైనా మీకు ఏమైనా సందేహం వచ్చిందా? 2 సార్లు ఎందుకు చేసుకోవాలి? మామూలుగా డిసెంబర్ 25th అని ఒక ఫిక్స్ అయింది డేటు. 24th నైట్ ఎందుకు మనం చేస్తున్నాము? ఈ ప్రశ్న నాకు వచ్చింది. ఈస్టర్ పండుగ ఉందనుకోండి, ఈస్టర్ రోజునే చేసుకుంటాం. శనివారం రాత్రి చేసుకుంటామా? చేసుకోం. అలాగనే ఏ పండుగ అయినా ఆ రోజే చేసుకుంటాం. కానీ క్రిస్మస్ వచ్చేటప్పటికి 24th నైట్, క్రిస్మస్ ఈవ్, సంధ్యా క్రిస్మస్ అని ఆల్మోస్ట్ అన్ని చర్చెస్లో కూడా దీనిని ఆచరిస్తారు. ప్రియమైనటువంటి వారులారా, ఎందుచేత ఇలా అని మనకు ఒకవేళ జవాబు మనం తెలుసుకోగలిగినట్లయితే, మరియా యోసేపులు వారు యూదులై ఉన్నారు. యేసు ప్రభు వారు యూదులలో జన్మించారు అని మనకు తెలుసు. యూదులకు దినము ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే సూర్యాస్తమయమున ప్రారంభించబడింది. ఈరోజు సాయంకాలం 6 గంటల నుండి రేపటి సాయంకాలం 6 గంటల వరకు ఒక దినంగా లెక్కించబడద్దు. మనకేమో మధ్యరాత్రి 12 నుంచి నెక్స్ట్ డే మధ్యరాత్రి 12 వరకు మనం అప్పటి నుంచి మనం లెక్కేసుకుంటూ ఉంటాము. లేదా డే టైం అంటే మనం ఒక డేని సహజంగా మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు 24 అవర్స్. కానీ యూదులు వారు మరి అస్తమయం నుండి అస్తమయం వరకు వారు దినాన్ని వాళ్ళు లెక్కిస్తారు. యేసు ప్రభు వారు రాత్రి వేళ జన్మించారు అని మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క అస్తమయమైన తర్వాత ఆయన జన్మించారు. కాబట్టి అప్పటి నుండే ఆయన యొక్క మరి ఆ జన్మ ఆచరణ పండుగ ఆరంభించబడుతుంది. కాబట్టి ఆయన యొక్క జన్మను గౌరవిస్తూ 24వ తారీఖు రాత్రి
ఈ యొక్క సంధ్యా క్రిస్మస్ అనేటటువంటి దానిని మనము ఆచరిస్తూ ఉంటాము. 25వ తారీఖు గురించినటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మనం ఎవ్వరం కూడా యేసు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టారని మనం చెప్పట్లేదు. క్రైస్తవులు ఎవ్వరూ చెప్పరు. ఆ దినాన ఆయన జన్మను ఒక పండుగగా ఆచరిస్తారు. వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ డే టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్. ఇది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క రోజు ఎన్నుకోబడింది ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించారు అని ఒక ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుని పండుగగా ఆచరించడానికి ఈ తేదీ ఎన్నుకోబడింది. ఇది క్లారిటీ. అయితే దాదాపు మరి క్రీస్తు శకము 3-4 శతాబ్దాల కాలము నుండి కూడా ఈ యొక్క డేట్ని ఫాలో అవడం జరుగుతూ ఉంది. అయితే ఎందుకు ఈ డేట్ని సెలెక్ట్ చేశారు? మీరు కొన్ని విషయాలు విని ఉంటారు. ఒక కన్విన్సింగ్ సంగతి ఏంటంటే, ఒప్పింపజేసేటటువంటి ఒక సత్యం ఏంటంటే, ఆది సంఘం వారు బర్త్డేస్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదట. యూదుల్లో కూడా మరి యూదుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు అనేటువంటి ఆది సంఘంలో కూడా బర్త్డేస్కి ఇంపార్టెన్స్ ఉండేది కాదట. అయితే రోమన్స్ బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వాటిని చూసి క్రైస్తవులు వీళ్ళేంటి బర్త్డే జరుపుకున్నారు అని అనుకునేవాళ్ళట. అది ఆ కాలం, ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు జరుపుకోకపోతే నవ్వే పరిస్థితి ఉంది. మనకి ఏంటి బర్త్డే జరుపుకోవట్లేదండి. కానీ ఆ కాలంలో దే డిడ్ నాట్ సెలబ్రేట్ దేర్ బర్త్డేస్. రోమన్స్ వాళ్ళు బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకుంటే ఏంటంటే అది పెద్ద గొప్పగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అని క్రైస్తవులు అనుకునేవారట. కానీ వారు ఏ రోజుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అంటే, ఒక వ్యక్తి హతసాక్షిగా మరణించినప్పుడు ఆ దినాన్ని వాళ్ళు ప్రాముఖ్యమైన దినంగా ఎంచుకొని ఆ దినాన్ని ప్రతి సంవత్సరం కూడా వారు జ్ఞాపకం చేసుకుని, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని దానిని వారు సెలబ్రేట్ చేసుకునేవారు. అది మార్టియర్స్ డే ఈజ్ ద ఇంపార్టెంట్ డే ఫర్ ద ఎర్లీ చర్చ్. అయితే నాటి పండితులు వారు లెక్క కట్టి, అంటే 100వ సంవత్సరం నుండి కూడా వారు ఒక నమ్మకంలోనికి వచ్చారు ఆది సంఘం. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్చి 25వ తారీఖున ఆయన శిలువ మరణాన్ని ఆ కార్యం జరిగింది అని. తరువాత పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వచనాలను బట్టి, ఆది సంఘ క్రైస్తవ నమ్మికను బట్టి వాళ్ళు ఏమని అనుకున్నారంటే, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క గర్భధారణ అంటే ఆయన గర్భంలో పడినటువంటిది ఒకే రోజు అని వాళ్ళు నమ్మారు. అందుచేత నేను ఒక ఆదివార వాక్య ధ్యానంలో నేను చెప్తూ, ఆ రోజు కన్య మరియను గురించినటువంటి విశేషాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు, మన క్రైస్తవ ఈ ఆరాధనలో మరి గబ్రియేలు మరియను దర్శించినటువంటి దినం అనే ఒక దినం ఉంది. ఆ యొక్క దినము మార్చి 25గా అది ఉంది అని నేను చెప్పాను. మీ దగ్గర పెద్ద కీర్తన పుస్తకాలు ఉన్నట్టయితే తర్వాత మీరు చూడొచ్చు. ఆ డేట్ని వారు యేసు ప్రభువారు మరణించిన దినముగా వారు గుర్తించారు. కాబట్టి ఆయన గర్భధారణ జరిగింది కూడా ఆ రోజే అని వారు విశ్వసించారు. కాబట్టి అప్పటి నుంచి కరెక్ట్గా మనం లెక్కేసుకుంటూ వస్తే ఏమండి, డిసెంబర్ 25కి కరెక్ట్గా ఆయన జన్మించినటువంటి డేట్ రావడం జరుగుతుంది. ఈ లెక్కను బట్టి ఆది సంఘంలో ఉన్నటువంటి నాటి సంఘ పితరులు, చరిత్రకారులు ఈ యొక్క డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. గమనించండి, మరి ఆది సంఘంలో ఉన్నటువంటి నాటి క్రైస్తవుల యొక్క భక్తి విశ్వాసాలు, క్రీస్తు ప్రభు కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క సిద్ధపాటు, అవి చాలా చాలా అధికంగా ఉండేవి.
నామకార్థపు స్థితి అప్పుడు లేదండి. క్రైస్తవులు ఇంకా హింసించబడుతున్నటువంటి కాలం అది. కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యథార్థమైనటువంటి విశ్వాసిగా జీవిస్తున్నటువంటి కాలం అది. కాబట్టి ఏదో అలవోకగా ఏదో ఒక సంబరం చేసుకోవాలి, మనకు కూడా పండుగ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినటువంటిది కాదు. కానీ ఈ కారణంగా ఆ డేట్ని వారు ఫిక్స్ చేశారు అనేటటువంటిది విశ్వసిస్తున్నటువంటి వాటిలో ఒక వర్షన్ అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది క్రైస్తవులు ఇలాగునని ఆలయాల్లో చేరి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. Millions of people gather together tonight to worship Jesus Christ. అంత మాత్రమే కాదండి, ఈ రాత్రి బెత్లెహేములో ఎక్కడైతే యేసయ్య జన్మించారు అని మరి చెప్పబడిందో అక్కడ చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఉంది. ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ఆ యొక్క స్థలంలో చాలామంది క్రైస్తవులు ప్రతి ఏటా ప్రపంచం నలుమూలల నుండి వచ్చి వారందరూ కూడా ఆయనను ఆరాధించేటటువంటి ఆనవాయితీ ఉంది. కనీసం ఆ ఆరాధన కొన్ని గంటల పాటు అలా జరుగుతూనే ఉంటుంది. ఈ రాత్రి కూడా ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఫిలిప్స్ బ్రూక్స్ అని ఒక గొప్ప క్రైస్తవ పండితుడు ఆయనను ఒక పాట వ్రాయమని ఆ సంవత్సరం అడిగారు. అప్పుడు ఆయన, నేను ఏ పాట రాయాలి, ముఖ్యంగా చిన్న పిల్లల కోసం ఒక క్రిస్మస్ సాంగ్ని రాయమని అడిగారు. నేను ఏ పాట రాయాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయనకు తన అనుభవం గుర్తొచ్చింది. అదేంటంటే, అలా అడిగినటువంటి సమయానికి 3 సంవత్సరాల ముందుగా ఆయన బెత్లెహేమును దర్శించారు. బెత్లెహేమును దర్శించి ఈ యొక్క మరి చర్చ్లోనికి వెళ్ళారు. చర్చ్ ఆఫ్ నేటివిటీలోనికి ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 5 గంటల పాటు మనం పాడే ప్రతి క్రైస్తవ క్రిస్మస్ ప్రతి కీర్తనను కూడా అక్కడ వారు ఆలపిస్తూ ఉన్నారు. ఆయన ముగ్ధుడైపోయాడు. అది చాలా అద్భుతంగా ఉండింది. ఆ రాత్రి వారు పాడుతుంటే ఎలా ఉంది అంటే, ఒకరితో ఒకరు మరి ఈ క్రిస్మస్ ఈ సందేశాన్ని, ఈ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకున్నట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉండింది. వారంత మధురంగా పాడుతున్నారు, అంత గంభీరంగా పాడుతున్నారు, అంత ఆనందంగా వాళ్ళు పాడుతూ ఉండగా ఆయనకు మరి ఎంతో ఆయన అందులో లీనమైపోయాడు. ఆయనకు ఆ సంఘటన గుర్తొచ్చింది. అప్పుడు ఆయన ఒక పాట రాశాడు. ఏమని రాశాడంటే, ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ అనే పాట. ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమీ లేకయు అనేటటువంటిది రాశాడు. అందులో ఆయన రాసినటువంటిది ఏంటంటే, ప్రతి మనిషిలో ఉన్నటువంటి భీతి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి వాంఛ ఆ రాత్రి అక్కడ కలుసుకున్నాయి అని రాశాడు. ఆల్ ద ఫియర్స్ అండ్ హోప్స్ మెట్ ఇన్ ది టు నైట్ అని రాశాడు. మనిషిలో ఎన్నో భయాలు ఉన్నాయి, అలాగే మనిషిలో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇలా జరగాలి, ఆయన రావాలి, రక్షించాలి అనేటటువంటి ఆశలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరినట్లుగా ఆయన ఆ కీర్తనలో రాశాడు. ఈ రాత్రి మరి ఎన్ని కోట్ల మంది ఆయనను ఆరాధన చేస్తున్నారు. మన హృదయము అట్టి ఆరాధనతో ఈ రాత్రి నిండి ఉన్నదా అనేటటువంటిది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రియమైనటువంటి వారులారా, ఈ దిన ఈ సంధ్యా క్రిస్మస్ కొరకైనటువంటి లేఖనాలు మనము బాగుగా ఎరిగినటువంటి లేఖనాలే. ఈ లేఖనాలు మనం చదివినప్పుడు ఈ లోకంలో సంచరించినటువంటి యేసు
మనకు కేవలము ఒక మానవుడిగా కనపడి ఊరుకున్నటువంటి వానిగా ఆయన లేడండి. ఈ లేఖనాలన్నీ కూడా హీఈస్ మోర్ దాన్ హ్యూమన్. లోకము యేసును వారు చాలామంది యేసును వారు ఒప్పుకుంటారు. ఎంతవరకు ఒప్పుకుంటారంటే ఆయన ఒక మనిషి, ఒక దివ్య పురుషుడు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి, లోకానికి గొప్ప సూక్తులు చెప్పినటువంటి గొప్ప మేధావి గురువు, లేకపోతే కొన్ని అద్భుతములు ఆయన చేసినటువంటి లీలలు చేసినటువంటి వాడు, ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారు. క్రైస్తవ సంఘం యొక్క నమ్మకం అలాంటిది కాదు. ఈ రాత్రి ఆరాధన ద్వారా క్రైస్తవ సంఘం లోకానికి ఏం చెప్తుంది? మీరు చెప్తున్నటువంటి స్థాయిలో ఆగిపోయినటువంటి వాడు కదా, మీరు చెప్తున్న మాటలన్నీ మానవ సంబంధంగా చాలా గొప్పవే, కానీ అవి మాత్రమే కాదు, ఈజ్ మోర్ దాన్ దట్ అని క్రైస్తవ సంఘం సాక్ష్యముగా నిలవబడి ఉన్నది, నిలవబడి ఉండాల్సి ఉన్నది. ఈరోజు సువార్త లేఖనం మనకేం తెలియజేస్తుంది? సువార్త లేఖనం ఆది దగ్గరికి వెళ్ళిపోయింది, ఇన్ ద బిగినింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్ ద బిగినింగ్ అనే మాట బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మాట కదండి. ఆది యందు వాక్యం ఉండెను అని ఇక్కడ మనం చదివితే, ఆది యందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. కాబట్టి ఈ యొక్క సువార్తికుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆదికి వెళ్ళిపోయాడు. ఆది అన్నప్పుడు అది బియాండ్ టైం, కాలానికి అతీతమైనటువంటి ఒక స్థితి అది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మనము కాలంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతిదాన్ని కాలమాన ప్రకారంగా మనం లెక్క కడతాము. కానీ కాలమానము లేనటువంటి ఒక స్థితి, దట్ ఈస్ కాల్డ్ ఇటర్నిటీ, అది నిత్యత్వము అని వాడబడింది. అక్కడికి వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను సువార్తికుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని వ్రాయబడి ఉంది. చూసారా? మనం ఎవరినైతే మన రక్షకుడు అని నమ్ముతున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కేవలము మానవుడు కాదు, ఆయన మానవ స్థితి కంటే మించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అనే సత్యం ఈరోజు మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ లెర్నింగ్ టుడే, నేర్చుకోవట్లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్, మనం దాన్ని నేర్చేసుకున్నాం. కానీ ఈరోజు మరలా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవర్ సేవియర్ ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్, హీ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు ఉండేటటువంటి వాడు. ఆయన ఏం చేశారు? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారాను మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఈ దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, ఈ దేవుడు మౌని అయినటువంటి దేవుడు కాదు. ఆయన మాట్లాడాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మానవ సహవాసాన్ని కోరుతున్నాడు. ఆయన జీవము గల దేవుడు కాబట్టి. పాత నిబంధన గ్రంథం అంతా మనకు తెలుసు. ఆయన ఎంతమంది ప్రవక్తలను పంపారు, ఎంతమంది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడారు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశారంటే, అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. డైరెక్ట్గా ఆ కుమారుడైనటువంటి దేవుడిని ఈ లోకంలోనికి తండ్రి అయిన దేవుడు పంపించారు. కుమారుడైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటిది ఎవరు అంటే ప్రవక్తలు కాదు, ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ స్పీకింగ్ టు అస్ డైరెక్ట్లీ.
ఈ దినములంత ముందు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరు? హెబ్రీ గ్రంథకర్త చక్కటి వివరణను ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ తేజస్సు యొక్క రూపము యేసుక్రీస్తు ప్రభువు. ఇంకొక రెండవది మాట్లాడాడు, ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తత్వం అంటే అది ఒక వ్యక్తిలో ఉండేటటువంటి నేచర్ని మనం చూడలేం. అయితే నేచర్కి ఒక మూర్తిమత్వాన్ని మనం ఇస్తే, ఒక బాడీని మనం ఇస్తే, అది ఇక్కడ చెప్తున్నాడు, అది శరీరధారణ దాల్చితే, దేవుని యొక్క స్వభావము శరీర రూపంగా వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు. సో ఇన్విజిబుల్ గాడ్ మేడ్ విజిబుల్ త్రూ జీసస్ క్రైస్ట్. అదృశ్యుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తునందు దృశ్యుడయ్యాడు. అందుచేతే ప్రభువారు ఫిలిప్పుతో అన్నారు ఆ రోజు, ఫిలిప్పు, నీవు ఇంకా తెలుసుకోలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే. నువ్వు నన్ను చూసావు, నేను ఎలా ఉంటానో ఎగ్జాక్ట్గా తండ్రి అలాగే ఉంటారు. ఆలోచనలు, కార్యములు, మహిమ, శక్తి, ప్రభావములు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు నేమ్, ఆయనలో ఏమున్నాయో నాలో అవే ఉన్నాయి, నాలో ఏమున్నాయో ఆయనలో అవే ఉన్నాయి అని ప్రభువు చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఈయన ఈ లోకంలో ఆయన ఉద్భవించడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము ఆశ్చర్యకరమైనది, అది కూడా మానవాతీతమైనటువంటిది. అయితే ఆయన ప్రవచన పుత్రుడు. ఆయన గురించి వందల సంవత్సరాల ముందే ప్రవచన రూపాలు ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. మన క్రిస్మస్లో పాత నిబంధనలో ఉన్న ప్రవచనం క్రొత్త నిబంధనలో నెరవేర్పు మనం చక్కగా చూసాం. ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనం మన యొక్క పాత నిబంధన లేఖన భాగం. ఏలయనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దిస్ ఈజ్ ద సైన్. ఇది సూచన మానవాళికి. దీన్ని లాజిక్గా ఆలోచిస్తే కుదరదు. ఎందుకంటే దిస్ ఈజ్ అ మిరకల్, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క అద్భుతం, ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి మానవ సంబంధంగా, మానవ సూత్రాలను బట్టి, ఈ లోక ప్రకృతి సంబంధమైనటువంటి విధానాన్ని బట్టి చాలామంది ఈరోజు చాలామంది మత గురువులు కూడా, చాలా మేధావులు అనుకున్న వాళ్ళు, విద్యావంతులు అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, కన్యకలా పుడతాడండి, కన్యకలా జన్మనిస్తుందండి, అది జరగదు, అందుకని దాని అద్భుతం అన్నారు. అలా జరిగితే ఇక అద్భుతం ఏముంది అందులో? దాని గురించి పెద్ద విశేషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనము కొంతమందిని నిజంగా ప్రశంసించాల్సి వస్తుంది. మొట్టమొదటి మనము అప్రిషియేట్ చేయవలసింది ఎవరినంటే మరియనే మనం అప్రిషియేట్ చేయాలి. నేను మరియ గురించి చెప్పినప్పుడు కూడా ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. ఏమని అంటే, మొట్టమొదటి ప్రశ్న వేసింది ఎవరు అంటే మరియే వేసింది. నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది ఎలా సంభవిస్తుంది అని అడిగింది. ఎందుకంటే ఎవరికైనా మొట్టమొదటి వచ్చే ప్రశ్న అదే. ఈరోజు మరలా మనం ఏదో దాని ఏదో పిహెచ్డి చేసి పరిశోధన చేసి అయ్యి బాబు ఇది ఇలాగా అని మనం ఏదో కొత్తగా కనుక్కున్నట్టుగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కాదు, ఆమె ప్రశ్నించింది. దానికి గబ్రియేలు క్లారిటీ ఇచ్చాడు. ఆమె నమ్మింది. అందుచేత వాక్యంలో మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడింది అంటే, మనము లూకా సువార్తలో ఈ విశేషాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, నమ్మిన ఆమె ధన్యురాలు అనే మాట వ్రాయబడి ఉంది.
ఓ మేరీ, యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ సచ్ ఎ థింగ్. ఈ మాట ఎవరన్నారంటే ఎలిజబెత్ అంది. ఎలిజబెత్ను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎలిజబెత్ మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని ఆమె మరియ రాగానే ఆమెను ఎంతో మరి ఘనమైనటువంటి రీతిలో ఆమెను ఆహ్వానించి ఆమె విషయంలో అద్భుతమైన పలుకులు పలికింది. అంతే తప్ప ఈ లోకంలో ఉండేటటువంటి అమ్మలక్కల్లాగా ఒక రకమైనటువంటి ఒక బ్యాడ్ థింకింగ్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ లేకపోతే దాన్ని ఆధారం చేసుకుని ఆ కూపి లాగాలని ప్రయత్నం చేసేటటువంటి అలాంటి చెడ్డ ప్రయత్నాలు ఆమె చేయలేదండి. వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఎందుకంటే దేవుని మరి ఆ యొక్క సత్యాలను వాళ్ళు అలాగా విశ్వసించారు, అంగీకరించారు. అది ఈమెమంటుందంటే, ఇదిగో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ వర్డ్. ఆమె ఉచ్చరించిన మొట్టమొదటి మాటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు మరియా అని చక్కని మాటలు మాట్లాడి ఇంకా ఏమంటుందంటే, నమ్మావు కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ఏమవుతారండి? ధన్యులు అవుతారు. ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ టు ద వరల్డ్. లోకానికి అది అసాధ్యంగా అనిపించవచ్చు, లోకం దాన్ని నమ్మలేకపోవచ్చు, లోకం దాన్ని నువ్వు ఒకళ్ళు అంగీకరించిన కారణంగా నమ్మిన కారణంగా నిన్ను పిచ్చిదానిగా పిచ్చోడుగా చూడవచ్చు. లెట్ దెమ్ అలా అనుకొని, కానీ నమ్మిన నీవు ధన్యురాలువు, ధన్యుడు అనేటటువంటి సత్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ఆమె పలికినటువంటి మాటల్లో గొప్ప మాట. ఎందుకు మరి ఎలిజబెత్ని అప్రిషియేట్ చేయాలంటే, ఇదిగో నా ప్రభు యొక్క మరి తల్లి అని. ఎంత గొప్ప మాట అండి. వచ్చింది ఎవరు? ఆమె మోస్తున్నది ఎవరిని? నా ప్రభువుని అని అంటుంది. రియల్లీ వీ హ్యావ్ టు అడ్మైర్ అండ్ అప్రిషియేట్ దేర్ ఫెయిత్, దర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఎంత గొప్పగా ఉన్నది. మరి ఆల్రెడీ నీ గర్భంలో ఒక శిశువు ఉన్నారు. ఆయన ఎవరంటే నా ప్రభు. మనం ఇక్కడ గమనిస్తే అసలు మరి ఈ ముందు వచనాలు మనం ఈ వచనాలు చదివితే అసలు మరి వచ్చి స్టోరీ అంతా చెప్పిందా? చెప్పినట్టు ఏమనిపించదు. చూడగానే మరియను చూడగానే ఎలిజబెత్ పలుకుతున్నటువంటి మాటలుగా వీటిని మనం గమనిస్తాము. చూసారా? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు వారి యొక్క మాటలు కానీ వారి ప్రవర్తన కానీ వారు పలకరించుకున్న విధానాలు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయి. పలకరింపులో కూడా పరిశుద్ధాత్మ నడిపింపు. ఏదో స్వస్థతలు చేసినప్పుడు, లేకపోతే ఏదో అద్భుత కార్యాలు చేసినప్పుడు, లేకపోతే ఏదో ఆత్మీయమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ గైడెన్స్ అని అనుకుంటున్నారా? సాధారణ పలకరింపులో కూడా పరిశుద్ధాత్మ నడిపింపు వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ పవిత్రమైన అనుబంధాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి. ఆర్యందు ఉన్నటువంటి వాక్యము. ఎవరైతే దేవుని యొక్క మరి మహిమ తేజస్సు అయి ఉన్నాడు, ఎవరైతే దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు, ఆయన కన్య గర్భాన ఈ లోకంలో జన్మించాడు. అందుకే మనం ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనే మాటకు ఒక చక్కని యొక్క అబ్రివియేషన్ వ్రాయబడింది. మీలో కొంతమంది చూస్తుంటారేమో, కొంతమందికి తెలియకపోవచ్చేమో. క్రిస్మస్ అనేటటువంటిది మనకు మామూలుగా అయితే దానికి అర్థం తెలుసు, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. కానీ ఒక్కొక్క లెటర్కి కూడా చక్కని అర్థాలు ఇవ్వబడ్డాయి. ఫస్ట్ మాట ఏంటంటే, ఫస్ట్ అక్షరం ఏంటంటే క్రిస్మస్లో ఇంగ్లీష్లో సి. సి అనేటటువంటిది క్రైస్ట్ని సూచిస్తూ ఉన్నది, క్రీస్తును సూచిస్తూ ఉన్నది. ఒకవేళ క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ అనుకోండి, అది ఎలాంటిది అంటే ఏమన్నారంటే, పెళ్ళి కొడుకు లేకుండా ఆ పెళ్ళి ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
కానీ చాలామంది వింతగా అలాగే చేసుకుంటున్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ వితౌట్ క్రైస్ట్. చాలా శోచనీయం. మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, మంచి ఆహార పదార్థాలు వండుకొని తింటున్నారు, మరి ఫ్రెండ్స్ తోటి జాలీగా గడుపుతున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, మేరీ క్రిస్మస్ అంటున్నారు, బాగానే ఉంది. కానీ అన్నింటిలో కూడా క్రీస్తు లేకపోవడం చాలా శోచనీయం. అందుకే నేను ఆరంభంలో చెప్పాను, మరి క్రిస్మస్లో ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ క్రైస్ట్. రెండవది హెచ్ ఏంటంటే హోప్, ఆయన అనుగ్రహించేటటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ జీవితకాలము మట్టుకైనటువంటి నిరీక్షణగా అది ఉన్నది. మూడవది ఏంటంటే ఆర్. క్రిస్మస్లో మూడవ అక్షరం ఆర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రెవల్యూషన్, విప్లవం. యేసుక్రీస్తు యొక్క రాక లోకంలో ఒక విప్లవాత్మకమైనటువంటిదిగా ఉన్నది. అది కన్య జన్మ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన యొక్క బోధలు విప్లవాత్మకమైనవి, రెవల్యూషనరీ టీచింగ్స్. ఎప్పుడు ఎవరు అలా చెప్పలేదు. లోకం చెప్పినటువంటి బోధలకు భిన్నమైనటువంటి రీతిగా ప్రభు యొక్క బోధలు ఉన్నాయి. ఆయన కార్యములో రెవల్యూషనరీ, ఆయన యొక్క మూమెంట్స్ రెవల్యూషనరీ. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, సమరైనా వెళ్ళిపోతాడు, సమరై స్త్రీతో ఆయన మాట్లాడతాడు, దట్ ఈజ్ రెవల్యూషనరీ. ఆయన కుష్ఠరోగినైనా ముట్టేసుకుంటాడు, దట్ ఈజ్ రెవల్యూషనరీ. పాపాత్మరాలైనా తన కాళ్ళను పట్టుకుంటే ఆయన వారించడు, దట్ ఈజ్ రెవల్యూషనరీ. ప్రియమైనటువంటి వార్లరా, ఆ రెవల్యూషన్ ఏంటి అంటే ఫ్రమ్ హేట్ టు లవ్, ద్వేషం నుండి మరి ప్రేమలోనికి, పోరాటంలో నుండి సమాధానంలోనికి, ప్రతి ఒక్కరిని నా యొక్క మరి పొరుగువాడు, నా నైబర్ అనుకునేటటువంటి చేంజ్లోనికి ఈ రెవల్యూషన్. ద రెవల్యూషన్ బ్రాట్ బై జీసస్. నాలుగవ అక్షరం ఏంటంటే ఐ స్టాండ్ ఫర్ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్లో యేసయ్య పుట్టారు, ఇజ్రాయేల్ దేశంలో. అయితే ఐ ఆల్సో స్టాండ్స్ ఫర్ మీ. ఐ అంటే నేను కదా. నాలో కూడా ఆయన జన్మించటానికి, నాలోని కూడా ఆయన రావడానికి, నాలో కూడా ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనే తెలియజేస్తుంది. ఐదవ అక్షరం ఎస్. ఎస్ స్టాండ్స్ ఫర్ సాల్వేషన్ దట్ హీ బ్రింగ్స్. ఆయన మానవాళికి తెచ్చేటటువంటి గొప్ప రక్షణ, గొప్ప రక్షణ, మామూలు రక్షణ కాదు అది. చీకటిలో ఉన్నటువంటి వారిని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. మరణ ఛాయల్లో కూర్చునినటువంటి వారికి, కూర్చునిన వారంటే ఇంకా ఏం చేయలేక అలా వాళ్ళు మ్రగిపోతున్నారన్నమాట, వారిని జీవపు వెలుగులోనికి నడిపించడానికి. హెబ్రీ గ్రంథకర్త ఈ మొదటి అధ్యాయం అంతా ఆయన గొప్పతనాన్ని వర్ణించిన తర్వాత రెండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ప్రశ్న వేశాడు. ఏంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము అంటాడు. ఆయన తెచ్చింది గొప్ప రక్షణ, దాన్ని చిన్నగా ఇంచి నాకు అక్కర్లేదులో అనుకున్నట్టయితే తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అంచేత ఇక్కడ ఎస్ అనేటటువంటిది సాల్వేషన్. తర్వాత టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ సన్. చెప్పనసఖ్యమైనటువంటి దేవుని వరమును బట్టి దేవునికి స్తోత్రము అని పౌలు అంటాడు. నీవు దానిని చెప్పలేవు, ఎంత గొప్పదో చెప్పలేవు, ఎంత విలువైనదో దాన్ని వర్ణించలేవు. ఆ యొక్క బహుమానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి దేవునికి వందనములు, థ్యాంక్స్. మాస్లో 3 కూడా భలే చక్కగా అవి ఆ 3 లెటర్స్ ఇవ్వబడ్డాయి. ఎం స్టాండ్స్ ఫర్ మేరీ. ఎవరైతే యేసుక్రీస్తును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి దేవుడు ఎన్నుకున్నాడు, ఆ యొక్క కన్యక. ఆమె ఎప్పుడూ కూడా తన జీవితంలో నేను గొప్పదాన్ని, నేను ప్రత్యేకమైన దాన్ని, నేను ఎన్నుకోబడినటువంటి దాన్ని, నేను భక్తి కలిగిన దాన్ని, నేను ప్రార్థనాపరురాల్ని, ఇలాంటి ఎప్పుడు అనుకోలేదండి. షీ వాజ్ హంబుల్. ఆమె ఎప్పుడూ కూడా దేవుని భక్తి కలిగి ఉంది, దేవునితో కనెక్షన్ కలిగి ఉంది. కానీ దేవుని దృష్టిని ఆకర్షించినటువంటి దీనత్వాన్ని కలిగి ఉంది. ఆమె మనకు మాదిరిగా ఉంది. ఏ స్టాండ్స్ ఫర్ ఏంజల్స్.
యేసు ప్రభువు జన్మ ముందు నుండి కూడా దేవదూతల యొక్క సందడి, దేవదూతల యొక్క కదలిక మనము చూస్తాము. దేవదూతలు ఆయన జన్మించినప్పుడు ఒక్క దూత కూడా పరలోకంలో లేరండి. పరలోక సైన్య సమూహాలన్నీ కూడా వచ్చేసినట్టు లోకా సువార్తికుడు రాస్తాడు. ఏంజల్స్ మరి వచ్చినప్పుడు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక దేశాధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ దేశ సైన్యాలు మరి కవాతు చేసి ఆయనకు శాల్యూట్ చేస్తాయి. దట్ ఈస్ అ గ్రేట్ ఆనర్. అది ఎంతో గొప్ప గౌరవం. ఇక్కడ జన్మించిన వాడు పరలోకానికి, భూలోకానికి, విశ్వానికి మహారాజు అయినాడు. ఆ రాజు జన్మించినప్పుడు ఆయనకు శాల్యూట్ చేయడానికి వారందరూ కూడా దిగి వచ్చారని చేత పరలోక సైన్య సమూహములను రాయబడి ఉన్నది. ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఏంజల్స్ వచ్చి షెపర్డ్స్ దగ్గర వారు అద్భుతమైనటువంటి మరి సందేశాన్ని ఇచ్చి చాలా మధురమైనటువంటి గీతాన్ని వాళ్ళు పాడారు. చివరిగా ఎస్ స్టాండ్స్ ఫర్ స్టార్. ఎస్ అనేటటువంటి నక్షత్రాన్ని తెలియచేస్తూ ఉన్నది. ఈ నక్షత్రం చేసిన పని ఏంటి? ఆ నక్షత్రానికి ఏమని పేరు ఇవ్వబడింది? మామూలుగా అయితే ఆస్ట్రానమీలో చాలా పేర్లు ఉంటాయి. స్వాతి, మృగశీర్షిక ఇలాంటి పేర్లు ఏవో ఉంటాయి. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆయన నక్షత్రం. దట్ ఈస్ హిజ్ స్టార్, గాడ్ స్టార్. అంచేత దానికి ఏమని పేరు పెట్టబడింది? రాజును సూచించేటటువంటిదిగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రాయల్ స్టార్. రాజరికపు నక్షత్రం, రాజనక్షత్రం అది. ఆ నక్షత్రాన్ని పోలినటువంటి నక్షత్రము మరి ఏది కూడా లేదు. ఇట్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ, ఇట్ వాజ్ గైడింగ్ ద పీపుల్. మనుషులను, జ్ఞానులైనటువంటి వారికి మార్గాన్ని చూపించగలిగేటటువంటి స్థితి అన్నమాట. జ్ఞానులే ఇతరులకు మార్గాన్ని చూపిస్తారు, కానీ జ్ఞానులనే నడిపించగలిగినటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి నక్షత్రంగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకు క్రిస్మస్ అంటే ఇది అర్థంగా ఉన్నది. చివరిగా ఒకటి చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఇంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతంగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు, ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అని చెప్పిన తర్వాత పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ప్రతి క్రిస్మస్లో, ప్రతి మెసేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. పాపముల విషయంలో శుద్ధీకరణము చేయ నిమిత్తము మహామహుడైనటువంటి వాడు, ఎవరైతే దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడో ఆయన, ఎవరైతే దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడో ఆయన, ఎవరైతే ఆదియందు వాక్యమై ఉన్నాడో ఆయన, ఎవరి మూలంగా సమస్తమును కలిగి ఉన్నవో ఆయన, పాప నివారణ చేయడానికి, మానవుల పాపాన్ని, మనందరి పాపాన్ని మరి ఆ విషయంలో శుద్ధీకరణ చేయడానికి ఆయన దిగి రావడం జరిగింది. కొన్నిసార్లు విశ్వాసులమైనటువంటి మనం కూడా మన యొక్క పొరపాట్ల వల్ల, లేకపోతే ఎప్పుడైనా మనం తప్పిపోయినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనము ఏదైనా చేయరానిది చేసినప్పుడు మనము చాలా కలతలోనికి వెళ్ళిపోతాం. నిజమైనటువంటి క్రైస్తవులు ఏ చిన్నది దేవునికి అయిష్టమైనది చేసాము అని వారికి అనిపించినా వాళ్ళు నెమ్మదిగా ఉండలేరండి. రోజ్లిన్ గోఫోర్త్ అనేటటువంటి ఒక మిషనరీ, ఆమె మిషనరీయే. అయితే ఆమె ఎందుకో తన జీవితంలో ఒకసారి చాలా కృంగుదలకు లోనైపోయింది. నేను అనేక విషయాల్లో పడిపోతున్నాను, అనేక విషయాల్లో నేను తప్పిపోతున్నాను, నా దేవుని ముందు నేను పూర్తిగా ఉండలేకపోతున్నాను అని ఒక బాధకు ఆమె గురయ్యింది. ఇలాంటి బాధ కలగడం చాలా మంచిది. ఇలాంటి బాధ మనలో కలుగుతుందంటే
ఆత్మీయంగా మనం ఇంకా జీవంతో ఉన్నామని అర్థం అన్నమాట. ఎవరైతే బ్రతికున్నారో వారికి ఒక పెన్ను కుచ్చితే అబ్బా అంటారు. చనిపోయిన వాళ్ళకి నువ్వు గుణపంతో పొడిచినా ఏం సౌండ్ రాదు. అలాగే పాపం అనేటటువంటిది ఒక నిజ విశ్వాసి యొక్క జీవితానికి అది తగిలినప్పుడు, గుచ్చుకున్నప్పుడు వాళ్ళు కూడా అబ్బా అంటారు. శోధనలో పడి, దుష్టాకర్షణలో పడి ఒకవేళ దానికి లోనవచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళు మనసు నెమ్మది కలిగి జీవించలేరు. ప్రియమైన వారలారా, అలాంటి స్థితికి గురి అయిన ఈమె ఒకరోజు ఆలోచన చేస్తూ బైబిల్ని తీసుకొని కూర్చుని ఆమె దేవుని వాక్యాన్ని వెదకటం మొదలుపెట్టింది. నేను పాపం చేస్తున్నాను కదా, ఈ పాపాలతో దేవుడు ఏం చేస్తాడు అని ఆమె పుస్తకం తీసుకొని ఒక హెడ్డింగ్ పెట్టుకుంది. వాట్ డస్ గాడ్ డూ విత్ అవర్ సిన్? మన పాపాన్ని బట్టి, మన పాపాలని దేవుడు ఏం చేస్తాడు? ఆమెకు 17 జవాబులు దొరికినాయి అట్ట బైబిల్లో. మొత్తం బైబిల్ అంతా కూడా ఆమె వెతికితే 17 అద్భుతమైనటువంటి జవాబులు దొరికినాయి. ఆ 17లో కొన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి వచనాన్ని నేను చెప్పలేను, కానీ ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి మాట నేను చెప్తాను. యెషయా 55:7 ఏముందంటే, ఆయన మన పాపాన్ని పూర్తిగా ఆయన తీసివేస్తాడు. అలాగే మరొక వచనంలో ఏం రాయబడి ఉందంటే, మీకాలో రాయబడి ఉంది 7:19లో, ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు. హెబ్రీ 10:17 ఏం రాయబడి ఉందంటే, ఆయన ఇకనూ మన పాపలను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనడు. యెషయా 38:17 ఏం రాయబడిందంటే, ఆయన మన పాపలను తన వీపు వెనకాల పడవేసి ఉన్నాడు. అంటే వెనక తిరిగి ఇక చూడడు అనమాట ఆయన. మీకా 7:19లో తిరిగి ఏం రాయబడి ఉందంటే, ఆయన మన పాపలను సముద్ర అగాధంలో పడవేశాడు. యెషయా 43:25లో రాయబడింది ఏంటంటే, ఆయన మన పాపలన్నింటినీ తుడిచివేశాడు. ఇవన్నీ చదువుకున్న తర్వాత దేవుని యొక్క అద్భుతమైన క్షమాపణను బట్టి ఆమె తన కృంగిన స్థితిలో నుండి వెంటనే తేరుకోగలిగింది. నా పాపం విషయంలో, ప్రభువా నేను పాపినయ్యా, నేను పడిపోయిన వాడిని, తప్పిపోయిన వాడిని, నేను తెలిసి చేశాను, తెలియక చేశానయ్యా, అయితే అది తప్పు, నీ సన్నిధిలోనికి వస్తున్నానని ఎవరైతే వస్తారో వాళ్ళ పాపాల విషయంలో దేవుడు డీల్ చేసే విధానం ఇదంట. సంగమా, ఎంత అద్భుతం! ఆయన నిన్ను నన్ను శుద్ధి చేయడానికి వచ్చాడు. ఒక ఆయన దీని గురించి మాట్లాడుతూ, ఇందులో నాకు ఆయన సముద్రంలో అగాధంలో పాపాన్ని పడవేశాడని వచ్చిన అన్నిటికంటే బాగా నచ్చింది అని చెప్తూ ఒక కార్టూనిస్ట్ ఒక కార్టూన్ గీశాడట. ఆ కార్టూన్లో ఏముందంటే, ఇదిగో పాపాలన్నీ ఇక్కడ పడవేయబడ్డాయి సముద్ర అగాధంలో అని అక్కడ ఒక సైన్ బోర్డు పెట్టారంట. ఇక్కడ మాత్రం ఎవరు చేపలు పట్టకూడదు అని. చేపలు పట్టకూడదు అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేపలు వాళ్ళేస్తే పాపాలని పైకి వస్తాయన్నమాట. నో ఫిషింగ్ హియర్, మనం కూడా నో ఫిషింగ్ అంటే అర్థమైందా మీకు? వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు అలాంటి తప్పులు చేశారండి, దేవుడు వాళ్ళని క్షమించాడు, దేవుడు వాళ్ళని శుద్ధి చేసాడు, దేవుడు వాళ్ళని అంగీకరించాడు. మనం మాత్రం వాళ్ళని వేస్తూ ఉంటాం అనమాట. అసలు వాళ్ళ సంగతి మీకు తెలుసా? వాళ్ళు అలాంటి వాడు తెలుసా? దేవుడు క్షమించిన వాడిని నీవు నేను పాపి అని అనడానికి, ఆ పాత పాపాలను ఎత్తి ఇంకా వాళ్ళని బ్యాడ్ చేయాలని అనుకునే ప్రయత్నం చేయడం వల్ల నీవు దేవుల్లో నుండి తప్పిపోతావు. అది ఇంకా ఘోరమైనటువంటి పాపంగా మారిపోతుంది. నో ఫిషింగ్, నో ఫిషింగ్. ఈమె ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాలను చదివిందో, ప్రియమైనటువంటి వాళ్ళారా, నా దేవుడు ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకొని ఆమె తిరిగి బలపడగలిగింది. ఈ రాత్రి మనం ఏ మనసుతో మరి దేవుని సన్నిధానానికి వచ్చాము? మనం బాలుడైనటువంటి యేసుని, శిశువుగా ఉన్న యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవమే, జ్ఞాపకం మాత్రమే చేసుకున్నాం. ఈరోజు ఆయన శిశువుగా లేడు. ఈరోజు ఒకవేళ భూమి మీద ఉన్నట్టయితే ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? 25 years, 2025 years అనమాట ఆయన. అంటే ఇక ఆయన దగ్గరికి వెళ్ళి మనం శిశువులాగా లల్లబీ పాడగలమంటారా? లాలి పాటలు కదా పాడలేం. ఒక 90 years ఉన్నటువంటి ఒక ఆయనకు బర్త్డే జరుగుతుంది అనుకోండి, ఆయన మనం ఎలా ట్రీట్ చేస్తాం కదా? విత్ గ్రేట్ ఆనర్, రెస్పెక్ట్. వీ వాంట్ టు ప్లీజ్ హిమ్
ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? డు వీ నీడ్ టు గో టు బెత్లెహేమ్? బెత్లెహేమ్ వెళ్ళాలా? ఆయన అక్కడున్నాడా? హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనం ఇప్పుడు ఒక ఆత్మీయ యాత్ర చేయాలన్నమాట. మన ఆత్మలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్థలానికి వెళ్ళి ఆయన పాదముల చెంత మనం చేరి మనం ఆయనను ఆరాధించాలి. కాబట్టి మరి రాత్రి సమయమందు ఇట్టి గొప్ప రక్షకుని బట్టి మనం అతిశయిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ పండుగను జరిగించుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.